నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో అందిన అర్జీలకు సకాలంలో పరిష్కారం అందివ్వాలి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానిస్తూ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మండిపడ్డ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు సుధాకర్ బాబు. కాకినాడలో ఆగస్టు 3 నుంచి 20 వరకు ఆర్మీ నియామక ర్యాలీ. 1 నుంచి 12 వరకు జాతీయ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ పోటీలు. జిల్లా యంత్రాంగంతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ క్రీడా మైదానం వేదికగా ఆగస్టు 3 నుంచి 20 వరకు ఆర్మీ నియామక ర్యాలీ, 1 నుంచి 12వ తేదీ వరకు జాతీయ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ పోటీల నిర్వహణ ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ, కాకినాడ జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ 2 కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అన్నారు. త్రాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం, క్రీడాకారుల వసతి, భోజనం, ఇతర సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని అన్నారు. ఈ నెల 30 నాటికి ఏర్పాట్లు పూర్తి చేసేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకట్రావు, ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, కాకినాడ నగరపాలక సంస్థ ఎస్సీ వెంకట్రావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, డిఎస్డిఓ పి శ్రీనివాస్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ సిహెచ్ బాబురావు, ఆర్మీ అధికారులు, హాకీ ఆంధ్ర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు సకాలంలో సంతృప్తికరమైన పరిష్కారం అందివ్వాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్, జేసీ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, ఎస్ఎస్ఏ పిఓ వేణుగోపాలరావు, సిపిఓ పి త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాస్, జేజీహెచ్ ఎస్డిసి ఎన్ శ్రీధర్లు హాజరై ప్రజల నుంచి మొత్తం 921 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ, ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచేలా పీజీఆర్ఎస్ దరఖాస్తుల అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. పరిష్కరించిన దరఖాస్తులను జిల్లా అధికారి ఆడిటింగ్ చేయాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన అర్జీదారులు తమ అర్జీలను meekosom.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. హలో, తల్లికి వందనం అప్లికేషన్ ఇచ్చేసిన వాళ్ళు వాళ్ళకి రసీదు రావడం డైరెక్ట్గా ఫోన్ వస్తాయి, ఫోన్ కాల్స్ వస్తాయి.
లేదు అప్లై చేయండి ఆల్రెడీ ఎవరండి మీరా మీరండి